నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్లో మన రాయలసీమ రుచులు రెస్టారెంట్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరం మంచి ఆహారానికి, వంటకాలకు ప్రసిద్ధి చెందిందని మన రాయలసీమ రుచులు రెస్టారెంట్ విజయవంతం కావాలని కోరారు. నిర్వాహకులు నన్నం శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ఓ శ్రీనివాసులు, అలాగే హరిణి పెంచలయ్య, జెన్ని రమణయ్య, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. హోటల్ శాసనసభ్యులు సింగరెడ్డి గారు ప్రారంభించారు. మాకు అత్యంత ఆప్తులు, సోదర సమాజులు నమ్మం శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ హోటల్ ప్రారంభించడం జరిగింది. నెల్లూరు నగరంలో ఇప్పటికే చాలా హోటళ్ళు ఉన్నప్పుడు ఫ్యాషన్తో నేను కూడా మంచి హోటల్ పెట్టాలా, మంచి రుచికరమైన నాన్ వెజ్ రెస్టారెంట్ అందించాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు మారుడేవట్లో మన రాయలసీమ రుచులు హోటల్ ప్రారంభించుకోవడం జరిగింది. నెల్లూరు నగరం రోజు రోజు కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధిలో భాగంగా ఎన్నో ఇండస్ట్రీస్, మిగతా వ్యాపార సంస్థలు, ఎన్నో షోరూమ్లు, అదేవిధంగా దానికి తగ్గట్టే హోటల్లో కూడా ప్రారంభించుకుంటామని కూడా మా నన్నం శ్రీనివాసులు ఏర్పరిచిన ఈ మన రాయలసీమ రుచులు హోటల్ బాగా జరిగి నెల్లూరు నగరంలోనే కాకుండా ఇతర నగరాల్లో కూడా ఇలాంటి మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసే ధైర్యం, అదేవిధంగా ఆయనకి అవకాశం ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రాయలసీమ రుచులు అనేది దగ్గరగా ఉంది. అదే రాయలసీమ రుచుల్ని మన రాయలసీమ నెల్లూరు యాంగిల్లో తీసుకొని వచ్చి పెట్టుకున్న ఈ హోటల్కి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని వచ్చి సందర్శించి దీన్ని టేస్ట్ చేయవలసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నన్నం శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా